నగదు నగలు ఇంట్లో ఉంటే నో సేఫ్, బ్యాంకులే భద్రం అని అనుకుంటున్నారు అంతా కదా. నిజంగా అక్కడ సొత్తు సెక్యూర్ గా ఉంటుందా? దాచుకున్న సొమ్ము పదిలమేనా? అంత సినిమా లేదమ్మా. ఈ మధ్య ఇంటి దొంగలు చాలా నాగ్ గా కొట్టేస్తున్నారు. అల్లాటప్పాగా 1-2 కోట్లు కాదు, పెద్ద మొత్తానికే టెండర్ పెట్టి పత్తా లేకుండా పోతున్నారు. ఇంతకీ ఎక్కడనేగా మీ డౌట్? చూసేయండి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకులో 12,61,00,000 విలువైన బంగారంతో పాటు 1,10,00,000 నగదు మాయం ఫిర్యాదుపై పురోగతి కనిపిస్తోంది. స్కామ్ వెనుక కీలక సూత్రధారి రవీందర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గోల్డ్ ఫ్రాడ్ పై ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. 10 మంది అనుమానితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్లో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. 3 నెలలకోసారి ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్వహించే జనరల్ ఆడిటింగ్ ఆగస్టు 20 నుంచి చేపట్టారు. ఆ సమయంలోనే మోసం జరిగినట్టు గుర్తించారు. కస్టమర్లు లోన్ల కోసం కొదువు పెట్టిన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ కలిసి మాయం చేశారు. మ్యాటర్ బయటపడటంతో రవీందర్ తన కుమార్తె ఆరోగ్యం బాలేదని లీవ్పై వెళ్లాడు. మొదట్లో 3-4 కోట్ల ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు. ఆ తర్వాత 12,61,00,000 బంగారం, 1,10,00,000 నగదు మాయమైనట్టు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాదాపు 449 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఇందులో 402 మందికి పైగా గోల్డ్ మాయమైందని ఫిర్యాదు చేశారు. చెన్నూరు, జైపూర్తో పాటు ఇతర ప్రాంతాల వారికి నగదు బదిలీ చేసి మళ్లీ రవీందర్ ఖాతాలోకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు అధికారులు గుర్తించారు. నగదు ఎవరెవరి ఖాతాలోకి వెళ్లిందో వాళ్లను పీఎస్కి పిలిపించి విచారించారు. 2 రోజుల క్రితం గోల్డ్ ఆర్నమెంట్స్ తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చిన జిల్లాలోని 6 ఫైనాన్సియర్లను పోలీసులు విచారించారు. అన్ని వివరాలు సేకరించిన పోలీసులు రవీందర్ను ముంబైలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జైపూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు సీఐ దేవేందర్రావు సమక్షంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. నగదు గోల్మాల్పై పోలీసులు విచారిస్తుండటంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. తమ సొత్తు ఉందో లేదోనన్న అనుమానంతో బ్యాంకుకెళ్లి ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం ఎవరికీ ఎలాంటి భయాందోళన అక్కర్లేదని, ఎవరికీ అన్యాయం జరగబోదని భరోసా ఇస్తున్నారు. పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది. ఇందులో రవీందర్తో పాటు ఎవరెవరి పాత్ర ఉంది, వాళ్ల వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. బ్యాంక్ క్యాషియర్ ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ కి పాల్పడటం సంచలనంగా మారింది. 2-3 రోజుల్లో అన్ని వివరాలను పోలీసులు బయటపెట్టే ఛాన్స్ ఉంది.